హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. అంటే షార్ట్ టర్మ్ అంటే ఒక 40 to 60 days, అదేలాగా లాంగ్ టర్మ్ అంటే మరీ లాంగ్ టర్మ్ కాదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక 9 months. అంటే 9 months కూడా అది ఒక విధంగా చెప్పమంటే అది వెరీ షార్ట్ టర్మ్ అనే నేను చెప్పాలి. ఎందుకంటే 9 monthsకి ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. జనరల్గా మనం ఎక్కడ 9 monthsలో మనకు వస్తుంది చూడండి రిటర్న్స్, బట్ ఇక్కడ హైలీ రిస్క్ ఉంది. చాలామంది ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను క్లారిటీ. అసలు స్టాక్ మార్కెట్కి ఎందుకు రావాలి, ఎందుకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ జనరల్గా చూడండి, స్టాక్ మార్కెట్ బిజినెస్కి బయట బిజినెస్కి ఒక రెండే డిఫరెన్స్. ఇక్కడ వచ్చి లిక్విడిటీ చాలా ఈజీ, బట్ బయట బిజినెస్లో లిక్విడిటీ చాలా తక్కువ. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చి రిటర్న్స్ వచ్చి ఒక డీసెంట్ అయిన రిటర్న్స్ వస్తాయి అనే ఒక నమ్మకం. మంచి మంచి కంపెనీస్ చూసి పెట్టుకుంటే అని చాలామంది ఊహిస్తారు. బట్ రియల్గా స్టాక్ మార్కెట్ అలా అనుకోనే లోపల చాలామంది వచ్చి ఇక్కడ ఆ ట్రాప్లో లాక్ అవుతున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీరు లర్నింగ్ చేయాలి. ఫస్ట్ ల్యాండ్ చేసుకున్న తర్వాతే మార్కెట్ అనేది ఎంటర్. ఇది ఒక ఎంటైర్లీ డిఫరెంట్ అండి, డిఫరెంట్ వరల్డ్ ఇది. ఇలా ఒక విధంగా చెప్పంటే లోపలికి వచ్చిన తర్వాత మార్కెట్ మార్నింగ్ 9:15 నుంచి ప్రీ మార్కెట్ 9 స్టార్ట్ అవుతుంది కదా మనకి. ఆ 9 నుంచి 3:30 దాకా మన మైండ్ సెట్ అంతా మార్కెట్ వచ్చి లాగేస్తుంది. మనం మార్కెట్ కంట్రోల్లో ఉంటాం. 3:30 తర్వాతే మన బ్రెయిన్ అనేది పనిచేస్తుంది. అలా ఉండకూడదు. అది వచ్చి స్టార్టింగ్ స్టేజ్, బట్ అలానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కాలక్రమేణా అది మారుతూ ఉంటుంది. మార్కెట్ వచ్చి యూజర్ ఫ్రెండ్లీ అయిపోతుంది. మార్కెట్ ఇంతే, ఇలాగే ఉంటుంది, మనం దానికి తగ్గట్టు చెయ్యాలి అనే మైండ్ సెట్ మనం పెంచుకోవాలి. అలా పెంచుకుంటేనే మార్కెట్లో మనం స్థిరపడగలం, ఉండగలం. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఒక స్టాక్ చెప్తాను. ఇది వచ్చి ఒక లాంగ్ టర్మ్ అంటే 9 monthsకి. స్ట్రైట్స్ ఫార్మా అంటే స్టార్. చూడండి, స్ట్రైట్స్ ఫార్మా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 700 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, బాయ్ ఓన్లీ అబోవ్ 737 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 737 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 883 రూపాయలు 60 పైసలు మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి 1034 రూపాయలు రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి 1273 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 594 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా దాదాపు 24 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 32,500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. స్ట్రైట్స్ స్టార్ అని ఎన్ఎస్సి కోడ్ ఉంటుంది అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 22nd వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. లిమిటెడ్ సీట్సే కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి. ఇది ఎందుకంటే ముందుగానే బుక్ చేసుకొని కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుని రాగలరు. ఒక 2 సబ్జెక్ట్ చెప్పిస్తాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి ఈక్విటీ బాటంలో ఎగ్జాక్ట్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అనేది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీగా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. April 13, 14 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి నెట్వర్క్ 18.
చూడండి, నెట్వర్క్ 18 ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹108 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹137 పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹137 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹214 మొదటి టార్గెట్, ₹293 రెండో టార్గెట్, ₹420 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹60 స్టాప్ లాస్. నెట్వర్క్ 18 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 11,300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు షార్ట్ టర్మ్ ఒక ఏజిస్ లాజిస్టిక్స్ అని ఉంటుంది, బట్ ఇది వచ్చి AEGISCHEM అని ఎన్ఎస్సి కోడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ఇది వచ్చి ఒక 40 to 60 డేస్ అండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹373 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, బాయ్ ఓన్లీ అబోవ్ ₹410 పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹475 మొదటి టార్గెట్, ₹543 రెండో టార్గెట్, ₹651 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹342 స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి 24 సంవత్సరాల మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ, ట్రేడింగ్లో ఉంది. దాదాపు 13,140 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఏజిఎస్ లాజిస్టిక్స్ అని ఉంటుంది, ఏజిస్ కేమ్ ఎన్ఎస్సి కోడ్. తర్వాత ఇప్పుడు చూడండి, ఒక షార్ట్ టర్మ్ ఒకటి చెప్పాను, అదేలాగా లాంగ్ టర్మ్ 2 స్టాక్స్ చెప్పాను. ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా ప్రైస్ అనేది నోట్ చేసుకొని ఆ ప్రైస్ ఎప్పుడు క్రాస్ అవుతుందో చూసి మనం అలర్ట్స్ పెట్టుకొని అంటే దీనికి కూడా కొన్ని మీకు వర్క్ ఉంటుంది, అవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. చేసిన వాళ్ళకి ఆ ఫలితం అనేది దొరుకుతుంది. మానిటర్ చేస్తూ ఉండాలి అది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తుంటాము. ఇక మీకు మన వర్క్షాప్లో రెగ్యులర్గా ఎక్కడెక్కడ వర్క్షాప్ కంప్లీట్ అయింది వాటి డీటెయిల్స్ అన్నీ, దాదాపు ఒక 20 వర్క్షాప్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ. వాటి డీటెయిల్స్ వచ్చి మన వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది స్టార్టింగ్ నుంచి. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.